పత్రికలన్నీ ఇచ్చి తెలంగాణ తెలుగు ఉన్న పత్రికలు అదేం చెప్తా ఉంది, పత్రికలన్నీ ముఖ్యమైన సంఘటనలు సీఎం దావోస్ పర్యటన, మేడారం జాతర, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు మొదలైనవి ఫ్యాక్ట్ పరంగా రిపోర్ట్ చేశాయి. కానీ ఫ్రేమింగ్లో పక్షపాతం స్పష్టంగా ఉంది. పత్రికలు వార్తలు రాసినాయి కానీ కొంతమందికి ఏది అనుకూలంగా అందులో వార్తలు రాసినాయి. హరీష్ రావుకు వచ్చిన సిట్ నోటీసులను కొన్ని పత్రికలు చట్టపరమైన ప్రక్రియగా రాసినాయి. నమస్తే తెలంగాణ, మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించాయి. ఈ నమస్తే తెలంగాణ, మన తెలంగాణ ఈ పత్రికలు ఎవరి? కేసీఆర్ కుటుంబానికి కాబట్టి సో హరీష్ రావుకి ఇచ్చినటువంటి సిట్ నోటీసులు నమస్తే తెలంగాణ, మన తెలంగాణ లాంటి పత్రికలు రాజకీయ కక్షగా చూపించినాయి. ఇక మిగతా కొన్ని పత్రికలు ఏమో చట్టపరమైన ప్రక్రియగా చూపించినాయి. ఇక సంఘటన నిజం ఎంత అంటే కథనం దిశా పత్రిక రాజకీయ వైఖరిపై ఆధారపడి ఉందట. దిశా పత్రిక రాజకీయ వైఖరిపైన ఆధారపడి ఉంది ఆ అంశంలో. ఇక పెయిడ్ న్యూస్ ఏమన్నా ఉన్నాయా? ఈ పత్రికలన్నీ వార్తలు రాస్తున్నాయి కదా, ఏమైనా పెయిడ్ న్యూస్ ఉన్నాయా? పైసలు తీసుకొని పత్రికలు వార్తలు రాస్తా ఉన్నాయా ఏందని ఒకటి అడిగితే పెయిడ్ న్యూస్ అని లేబుల్ చేసిన వార్తలు లేవు, కానీ కింది లక్షణాలు బలంగా కనిపిస్తున్నాయి. పెయిడ్ న్యూస్ కు లక్షణాలు ఏమేమి ఉంటాయంటే సీఎం దావోస్ పర్యటనపై అతి విస్తృత పిఆర్ తరహా కథనాలు. అతి విస్తృతంగా, సాధారణంగా దావోస్ పర్యటనకి వెళ్తున్నాడు పెట్టుబడుల కోసం రాయాలి, కానీ అతి విస్తృతంగా ప్రచారం చేయడం వెనకాల చాట్ జీపీటీకి డౌట్ వచ్చింది. సూపర్ డూపర్ ఈ పైసలు తీసుకొని రాసినాయిందని. మేడారం జాతర నిర్వహణ విషయం ఓకే, కానీ నిర్వహణపై విమర్శలు ఏమీ చేయలేవట పత్రికలు. ఇక రెండోది ప్రభుత్వ వైఫల్యాలను చాలా తక్కువగా చూపిస్తా ఉన్నాయట పత్రికలు. సో ఇవి ప్రచారాత్మక జర్నలిజం, సాఫ్ట్ పేడ్ పిఆర్ న్యూస్ లక్షణాలు అంటారట వీటిని. చాట్ జీపీటీ చెప్తా ఉంది.